పేరు ఇమ్మి అండి, జీజీహెచ్ కాకినాడ. ఒక 2 minutes. కోవిడ్ టైంలో నేను వర్క్ చేశానండి. కోవిడ్ టైం చేయడం వల్ల మా హస్బెండ్కి నా ద్వారా కోవిడ్ వచ్చి చనిపోయారు. 2 చిన్నపిల్లలతో నేను ఎన్నో కష్టాలు పడ్డాను. వాళ్ళ అమ్మ నాన్న కూడా దగ్గరికి రాలేని టైంలో నేను ఎంతో సర్వీస్ చేశాను మా హస్బెండ్కి. అయినప్పటికీ బతికించుకోలేకపోయాను. నా వల్ల తను చనిపోయాడు. ఇంకా 15 years నుంచి కాంట్రాక్ట్లోనే ఉండిపోయాను. నేను చచ్చిపోతే మా పిల్లలకి ఆధారం కూడా ఉండదు. ఎందుకంటే నాది ఇంకా కాంట్రాక్ట్ జీవితమే. నాకులాగా ఎంతో మంది కుటుంబాలను కోల్పోయారు. కాంట్రాక్ట్ పద్ధతిలో మా పాప కడుపులో ఉన్నప్పటి నుంచి ఈ కాంట్రాక్టే. ఇప్పుడు ఆ పిల్ల ఫస్ట్ ఇయర్ చదువుతుంది. అయినా నా బతుకు మారలేదు. రోడ్డు మీద ఉండి పరిస్థితి చాలని జీతాలు, పిల్లల్ని చదివించుకోవడం ఎంతో కష్టమైపోతుంది. ఎవరి సహాయం లేకుండా ఒంటరి బతికైపోయింది. ఎందుకంటే మా దగ్గర ఎవరినన్నా చూసే డబ్బులు ఉండవు. అందుకే మా దగ్గరికి అత్త మామలు రారు, ఎవరు రారు. కేవలం నేను కాంట్రాక్ట్లో చేసి కోవిడ్ టైంలో నా హస్బెండ్ కోల్పోవడమే. గవర్నమెంట్ అడుగుతున్నాను, ఎంతమందిని ఇలాగే ఏడిపిస్తూ ఉంటారు. ఇప్పటికన్నా రెగ్యులర్ చేస్తారా చేయరా? మా బ్రతుకుల్లో సంతోషాన్ని నింపాలి. ముఖ్యంగా T1 ఛానల్ చాలా థ్యాంక్స్. మేము ఇంతకుముందు చాలా చోట్ల తిరిగాము. మా పరిస్థితి ఇదని ఎవరూ పట్టించుకోలేదు. ప్రతి గవర్నమెంట్ మా పేపర్లు అక్కడే చింపేసేవారు. మా రిప్రజెంటేషన్ చేసుకునే వాళ్ళు ఎవరు ఉండేవారు కాదు. మీరు ఎలాంటి అవకాశం ఇచ్చినందుకు మీకు చాలా ధన్యవాదాలండి. థ్యాంక్ యూ. నా పేరు సిహెచ్ ఇందిరా అండి, కాకినాడ జీజీహెచ్.